నమస్తే సార్, మీ పేరు? నా పేరు గోరంట్ల బాబురావు. సార్, మీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఏ విధంగా అనిపించింది? నరేంద్ర గారి పనితీరు బాగానే ఉంది, కాదని ఎవరు మనము. కాకపోతే పై స్థాయిలో ముఖ్యమంత్రి గారే ఇంకా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 7-8 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు ఇచ్చి ఇవన్నీ ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరిగింది? ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయేది కదా. ఇప్పటికే లక్షల కోట్లలో అప్పుల్లో ఉన్నాం. ఏదో నిజమైన నిరుపేదలకు ఇవ్వండి, తప్పులేదు. ఏదో 3 ఎకరాలు 2 ఎకరాలు నిరుపేదలకు ఇవ్వండి. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తే ఇతర దేశాల్లో వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇక్కడ 2 ఎకరాల పొలం ఉందని వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తుంటారు. ఇవ్వచ్చు, ఎవరికి నిరుపేదలకు ఇవ్వండి, జరగనాళ్ళకి ఇవ్వండి. పెద్ద వాళ్ళకి అందరికీ ఇంకా రోడ్లు ఏం వేస్తారు, అభివృద్ధి ఏం జరిగింది? సంక్షేమాలే ఈ విధంగా చేసి వెనుజులాగా తయారు చేయటమే కదా. వెనుజులా దేశం ఏమైపోయింది? ఆ సంక్షేమ పథకాల గురించి ఆయన పునరాలోచించాలి. అక్రమంగా పెన్షన్లు పొందేవాళ్ళు చాలామంది అంటున్నారు. ఉదాహరణ మా ఊరే ఉంది. ఇవాళ రోడ్డు అమ్ముడు పొలాలు ఉన్న వాళ్ళకి 5 కోట్లు అమ్ముతుంది ఎకరం పొలం. 3 ఎకరాలు 4 ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. రైస్ మిల్లులు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈ అవసరమా? ఈ గుర్తించి అసంటి కొన్ని నిరుపయోగమైన డబ్బు వేస్ట్ చేయకూడదు. ప్రజలను సోమరిపోతుల్లాగా తయారు చేయకూడదు. నా అభిప్రాయం అది. సంక్షేమ పథకాలు ఎత్తేమని నేను అన్నాను. నిజమైన అర్హులకి ఇవ్వండి, తప్పులేదు. పేదలకు ఆదుకోవటం చాలా మంచిదే. పేదల సంక్షేమం చూడటం గవర్నమెంట్ బాధ్యత కాడ, దానికి ఆదాయం. అట్లా అని చెప్పని ఆ సాగుతోటి రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి వాళ్ళ అమ్మటి తిరిగి వాళ్ళ మెహర్బానీల కోసం అని చెప్పి పనులు చేసిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం, ఈ ఆర్థికంగా రాష్ట్రం కుంటుపడింది. ఇది భవిష్యత్తులో చాలా తేడా వచ్చింది. అదేగాక ఇప్పుడు వ్యక్తులు చెడిపోతే అది వేరు, వ్యవస్థలు కూడా ధ్వంసమైనవి. ఆ వ్యవస్థలను కూడా సరైన రీతిలో గాడిని పెట్టగలగాలి. అది ఉదాహరణకు మన రెవెన్యూ సదస్సులే పెట్టారు. ఇప్పుడు పెడితే చాలామంది కూడా అప్లికేషన్లు పెడతానికి వస్తే వాళ్ళు ముందుగానే చదువుతున్నారు, శిక్షం బాగానే ఇస్తున్నారు. తర్వాత ఏం చదువుతున్నారు? మీరు పెట్టుకోవాల్సిన పని లేదు, ఏదైనా పనులు ఉంటే మేమే చదువుతాం, మీరు ఆన్లైన్లో దరఖాస్తులు చేయాల్సిన పని లేదు, మేమే చేస్తాం అంటారు. అవి నమ్మి ఇప్పుడు మొన్న 100 మంది దాదాపు పెడతానికి వస్తే వాళ్ళు 20 మంది కూడా అప్లికేషన్లు పెట్టాల. సరే, ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి వాళ్ళు అంతే వెళ్ళిపోతున్నారు. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టిన ఉద్దేశం మంచిదే. ముఖ్యమంత్రి గారు చేసే పాలసీలు బాగానే ఉండే, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అవి సాధ్యపడతల్లా. అది అధికారులు సహకరించట్లేదంటారా? సహకరించట్లా. ఉదాహరణకి నేనే ఉన్నాను, నాది ఎకరం ఉండాల్సింది 94 సెంట్లో ఉంది. నేను పక్కాగా అన్ని ఆధారాలు చూపించా. ఏమండి నాది ఎక్కించండి అండి ఆన్లైన్లో అని చెప్పానంటే, నా చుట్టుపక్కల 6 ఉన్నారు హద్దుదారులు. వాళ్ళందరూ స్టాంపులు తీసుకురమ్మంటున్నారు. వాళ్ళందరూ మనుషులను మేము చెప్పిన రోజున ఆడ ఉంచండి, మేము వాళ్ళు మీకు ఉందో లేదో చూసి అవన్నీ కొలిచి అప్పుడు మేము చేస్తామని అంటున్నారు. మొన్న కొలిచారు కదండి, మొన్న సర్వే పెట్టినప్పుడు కొలిచినప్పుడు అన్నీ సరిపోయినాయి కదండి. మరి గ్రామ సర్వే గారు కొలిచారు, మరి మండల సర్వే గారి తరఫున అబ్బాయి వచ్చి కొలిచాడు. మరి అందరూ కాగితాలు అవి చూశారు, అన్నీ సరిపోయినాయి, ఓకే అన్నారు కదండి, చేయొచ్చు కదండి అంటే మళ్ళీ కొలవాలని అంటారు. ఏందండి అంటే తర్వాత మాట్లాడదాంలో పోని చెప్పని అన్నారు. వాళ్ళు తర్వాత ఏం మాట్లాడతారు? ఇంకా నేను అన్ని ప్రూఫ్లు చూసినా ఏవీ చేయట్లా. ఎవరో ఆచరణలు ఇవన్నీ సాధ్యం కాని పనులు. అటువంటి జాగ్రత్తగా ప్రభుత్వం గ్రహించి అసంటి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించగలుగుతాడు అని చెప్పని మేము ఆశిస్తున్నాం. అది అధికారులు అయితే పూర్తిగా సహకరించట్లా. రెవెన్యూలో చంద్రబాబు గారు పెట్టిన ఉద్దేశం మంచిదే, కానీ అధికారులు సరైన విధానంగా సహకరించట్లా. అది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.